కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ చాలా బాగా చేస్తున్నారు. రాష్ట్రాన్ని చాలా శుభ్రంగా చూస్తున్నారు. ఇంత మా పేదవాళ్ళు కూడా ఇప్పుడు మెతుకులు దొరకదంటే ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. అంటే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తీశారు కదా, ఈ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్ పెట్టారు. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు? అవునయ్యా, అప్పుడు 5 రూపాయలకి అన్నం పెడుతున్నారయ్యా. ఇప్పుడు మెతుకులు దొరకలేని రోజులు, వర్షం పడుతున్నా, గాలి వన పడుతున్నా కూడా ఇప్పుడు మెతుకుల కోసం గబా పరిగెడుతున్నాం. అక్కడ 5 రూపాయలు ఇచ్చినా, ఒకవేళ 5 రూపాయలు లేవన్నా కూడా ఇప్పుడు మెతుకులు పెట్టి మాలాంటి వాళ్ళు కడుపు నింపుతున్నాడు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంతా కలిసి కూడా పేదల రాజ్యం ఇది. పేదల రాజ్యం, పెద్దల రాజ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెద్దల రాజ్యం, ఇదంతా కూడా పేదల రాజ్యం. మళ్ళీ జగన్ కోరుకుంటున్నారంట మరి? ఎవరు కోరుకుంటున్నారండి? జగన్ కోరికనేవాడు అనేవాడు ఎవడు లేడు. ఎక్కడో వాడి కోసం వాడి గడ్డి తిన్న వాళ్ళు కోరుకుని ఉంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే జగన్మోహన్ రెడ్డినే కావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడు ఓట్లేసి జగన్ గెలిపిద్దామని చెప్పి అనుకుంటున్నారంట కదా. మామూలు యాక్చువల్గా 11 సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ ఒక్క సీటు కూడా ఉండకుండా ఆయన ఏ బెంగళూరులోనో ఎక్కడో సెటిల్ అయిపోవాల్సిందే. ఇందులో మాత్రం డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. ఒక ముఖ్యమంత్రిని పెట్టుకుని నువ్వు నరకానికి పోతావు. ఒక పెద్ద ఆయన్ని 4 సార్లు సీఎం చేసిన మహానుభావుడిని పెట్టుకుని నువ్వు నరకానికి పోతావు. నువ్వు ముసలోడివి, ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకో, పూజ చేసుకో అన్నావు కదా. నీ తండ్రి కూడా ఒకప్పుడు సీఎంఏ కదా, ఆయన ముసలాయనే కదా. ఆయన అప్పుడు ఇంట్లో కూర్చొని తపస్సు చేయలేదా? అర్ధాంతరంగా కుక్క సాగు తెచ్చాడని అయ్యా. దీనికి సమాధానం నువ్వు చెప్పు. జగన్ అయితే కోరుకోవట్లేదండి. రావద్దు జగన్మోహన్ అనేవాడు మళ్ళీ మా ప్రభుత్వానికి రావద్దు, దయచేసి వద్దు. ఎందుకని అసలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే దండం పెట్టి మరీ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి. ఆ విధంగా ఎందుకు చేశారంటారు ఆయన?